శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అహంకారం సముద్రంలో లేచే తరంగాలను ఏ విధంగా లెక్కించలేమో అహంకారం యొక్క రూపాలని కూడా అదే విధంగా లెక్కించలేం మనం. అవి అనంతాలు. అహంకారం ప్రవేశించిన వాడు తన లోపాలని గ్రహించలేడు, ఇతరుల గుణాలని అసలే గ్రహించలేడు. అందరికంటే తానే గొప్ప అని, అన్నీ తన ప్రభావం వల్లే జరుగుతున్నాయని చెప్పేసి వీర్రవీగుతూ ఉంటాడు. అయితే తన అహంకారాన్ని గుర్తించి అదుపులో పెట్టుకోకపోతే అదుపులో వారు ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. ఇంద్రుడే దీనికి సాక్షి. ఒకప్పుడు అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఇంద్రుణ్ణి తరిమి స్వర్గాన్ని ఆక్రమించాడు. అప్పుడు దేవతల ప్రార్థన మేరకు జగన్మాత భ్రామరీదేవిగా అవతరించి కోట్ల కొలది తుమ్మెదల్ని సృష్టించి వాణ్ణి సంహరించింది. ఇంద్రుడికి మళ్లీ స్వర్గాన్ని అనుగ్రహించింది. ఇది జరిగిన కొద్ది కాలానికి ఇంద్రుడు దిక్పాలకులతో కలుసుకొని ఒక పర్వత శిఖరం మీద విహారయాత్ర చేస్తున్నాడు. దిక్పాలకులంతా చేరి ఇంద్రుడిని నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని పొగుడుతూ ఉన్నారు. ఇంద్రుడు కూడా వాళ్ళని పొగుడుతూ ఉన్నాడు. ఇలా ఒకరినొకరు స్తుతి చేసుకుంటున్నారు. రాక్షసుల్ని జయించింది మేమే అంటే మేమే అని అందరూ కూడా పొంగిపోతున్నారట. అంతలో అక్కడికి కొద్ది దూరంలో వారికి ఒక యక్షిణి కనిపించింది. ఎవరిని పండించుకోకుండా పూలు తీసుకుంటూ ఉన్నది, కోసుకుంటూ ఉన్న సమయంలో ఇంద్రుడికి ఆశ్చర్యమైంది. ఆమె ఎవరో, ఎందుకు ఇక్కడ తిరుగుతుందో కనుక్కోమని అగ్నిదేవుని పంపించాడు. అగ్నిని చూస్తూనే ఆమె, ఎవరు నువ్వు, నీ శక్తి ఏమిటి అని అడిగింది. అగ్ని ఆశ్చర్యంగా ఇలా అన్నాడట, నేనెవరో తెలియదా? నేను దాహకుణ్ణి, క్షణంలో దేన్నైనా బూడిద చేసేయగలను. ఇంతకు నువ్వెవరో చెప్పు అని బెదిరించాడు. యక్షిణి, నా సంగతి చెప్తా కానీ ముందు ఆ గడ్డిపోచను కాల్చి చూస్తాను అని ఒక ఎండు గడ్డి పరకను అతడి వైపు విసిరేసింది. అగ్ని మండిపడ్డాడు. ఉరిమి చూశాడు. ఆయన ఆ గడ్డిపోచ కాలలేదు. తెలిసిందిగా నీ శక్తి, ఇక వెళ్ళు అంది యక్షిణి. అగ్ని అవమానంతో వెనుదిరిగి వచ్చేశాడు. ఇంద్రుడు ఈసారి వాయుదేవుని పంపించాడు, వెళ్ళి చూసుకురా అని. గడ్డిపోచుతో పాటు ఆవిడ్ను కూడా ఎగరేసుకురా అని ఆజ్ఞాపించాడు. వాయుదేవుడు వెళ్ళి విశ్వ ప్రయత్నం చేశాడు. చుట్టూ ఉన్న మహావృక్షాలు ఎగిరిపోయాయి, కానీ గడ్డి పొరక కొంచెం కూడా కదలలేదు. ఈసారి ఇంద్రుడే స్వయంగా వజ్రాయుధం తీసుకొని వెళ్ళాడు. ఇంద్రుని చూస్తూనే యక్షిణి భయం నటిస్తూ 4 అడుగులు వెనక్కి వేసింది. అంతలోనే ఒక తేజోమండలంలా మారి వెంటబడింది. ఇంద్రుడు భయంతో పారిపోవటం ప్రారంభం చేసుకున్నాడు. ఆ శక్తి ఇంద్రుడిని చాలాసేపు తరిమి ఉన్నట్టుండి మాయమైపోయింది. ఇంద్రుడికి దిక్పాలకుల ముందు అవమానం కూడా అయిపోయింది. భరించలేక వజ్రాయుధంతో తనని తానే చంపుకోబోయాడు. అంతలోకి అశరీరవాణి వినిపించి, దేవేంద్ర, అహంకారం నెత్తికెక్కి నన్నే గుర్తించలేకపోయావు, కనీసం తేజోమండలంగా మారినప్పుడైనా గుర్తించలేదు కదా, ఇప్పటికైనా తెలివి తెచ్చుకో. దేవీ బీజాక్షర మహామంత్రాన్ని 1,00,000 సంవత్సరాలు జపించు, తిరిగి నా అనుగ్రహం లభిస్తుంది అని. చూశారా, అరుణాసుడికి భయపడి స్వర్గం వదిలి పారిపోయినటువంటి ఇంద్రుడు రాక్షస సంహారం అవగానే అదంతా తన పరాక్రమమే అనుకున్న అహంకారం ఎంతటి వారినైనా దిగజారుస్తుంది కదా అనటానికి ఒక ఉదాహరణ కథ. లోకంలో చాలామంది ఇంతే, పని అయ్యే వరకు భగవంతుని ప్రార్థిస్తారు, పని పూర్తయ్యాక అంతా తన ప్రజ్ఞే తానే తెలివివాణ్ణి అనుకుంటారు.
తాను గొప్పవాడినని, ఎంత గొప్పవాడినని, భక్తుడు లేడు, నా మాదిరి ఉండేటువంటి భక్తుడు లేడని, అనంత జ్ఞాని లేడని అట్లా అనుకుంటూ అహంకారాన్ని పెంచుకుంటూ తమ పతనానికి తామే కారణమవుతున్నారు. అందుకని ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మనకు కలిగిన సంపద, శక్తి అన్నీ ఆ పరమాత్ముని అనుగ్రహం వల్లే వచ్చాయని సత్యాన్ని గ్రహించి నిత్యము భగవంతుణ్ణి స్మరించే వారికి అహంకారం తలెత్తే అవకాశం కూడా ఉండదు. దత్తుడి కృప వల్ల మీ అందరికి కూడా ఈ భావన కలగాలి. కళ్ళు తెరువు, కనిపిస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన ప్రతి వారికి ఏదో ఒక సమయంలో భగవంతుని చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎవరినైనా చూడాలంటే మొదట వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకోవాలి కదా. అన్ని మతాలు, అందరు గురువులు భగవంతుడి గురించి చెప్పేది ఒకటే, ఆయన సర్వవ్యాపి అని. అంటే ఆకాశంలా అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడే భగవంతుడు. మరి అంతటా వ్యాపించిన వాడైతే మనకెందుకు కనపడటం లేదు? ఇక్కడ 3 అంశాలు గమనించాలి. మొదటిది, ఏదైనా ఒక వస్తువు ఎదురుగా ఉండి కనిపించలేదు అంటే ఆ వస్తువును మనకు మధ్య ఏదో అడ్డం ఉండాలి. ఆ వస్తువుకు మనకు ఏదో ఒకటి. వర్షాకాలంలో మబ్బులు అడ్డం ఉంటే సూర్యుడు ఎదురుగా ఉన్నా కూడా మనకు కనిపించడు. అలాగే భగవంతుడు కనబడకుండా ఏది అడ్డం వస్తుందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ఒకడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి నీ నొప్పిని చూపించు అంటే చూపలేడు కదా. అది వాడికి మాత్రమే తెలుస్తుంది, నీ కంటికి కనిపించదు. నీకు కనిపించదు కనుక నొప్పి లేదనటం సరికాదు కదా. అంటే అన్ని రకాలైన భావాల్ని మనం కంటితో గ్రహించలేం కదా. భావాలు కూడా పదార్థాలే అయినా అవి ఎవరికి అనుభవంలోకి వస్తున్నాయో వాళ్లకు మాత్రమే కనిపిస్తున్నాయి, అంటే అనుభూతికి వస్తున్నాయి. నువ్వు చూడాలనుకునే భగవంతుడు కూడా భావ పదార్థం. అందువల్లే ఆకాశంలా సర్వవ్యాపి కనుక అనుభూతి వల్ల మాత్రమే భగవంతుని తెలుసుకోవటం సాధ్యమవుతుంది. 3వ అంశం, ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నటువంటి కళ్ళు మూసుకున్నప్పుడు అది కనిపించట్లేదు. అంతేకాదు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తున్నా ఎదురుగా ఏం వెళ్ళిందో చెప్పమంటే మనం చెప్పలేము. దానికి కారణం మనస్సు అక్కడ లేకపోవటమే. కనుక భావ పదార్థమైన మనస్సును లగ్నం చేయలేకపోతే ఏ భావము మనకు కనిపించదు. మన మనస్సును లగ్నం చేస్తున్నామా లేదా అని బాగా మనం గమనించాలి. ఇంకొక విషయం, ప్రపంచంలో ఉన్న అన్ని భావాల్ని అన్ని ఇంద్రియాలు గ్రహించలేవు కదా. కొన్ని కంటికి, కొన్ని చెవులకు, ఇంకొన్ని భావాలు ముక్కులకు, చర్మానికి, నాలుకకు అందుతాయి. కొన్ని కేవలం మనస్సుకు మాత్రమే తెలుస్తున్నాయి. అయితే నువ్వు చూడాలనుకునే భగవంతుడు మనోవాగాతీతుడు. అంటే ఇంద్రియాలకు, మాటలకు, మనస్సుకు కూడా అందడు. వీటన్నిటినీ ప్రక్కన పెట్టినప్పుడు మాత్రమే భగవంతుని చూడటం సాధ్యమవుతుంది. కనుక మొదట ఆ ప్రయత్నం చేయాలి. దానికి ఆ మార్గంలో విజయం సాధించిన సద్గురువును ఆశ్రయించాలి. అప్పుడే భగవదానుభూతి సాధ్యమవుతుంది. భగవంతుడు సర్వవ్యాపి అయినా ఆయన నీకు కనబడకపోవటానికి నీ ఇంద్రియ వ్యామోహమే కారణం. నీ మనస్సును ఇంద్రియ సుఖాల మీద లగ్నం చేస్తే నువ్వు కళ్ళు మూసినట్టే, భగవంతుడి మీద లగ్నం చేస్తే తెరిచినట్టే. అంటే ఇంద్రియ సుఖాల్లో మునిగిన వాడికి భగవంతుడు ఎదురుగా ఉన్నా కనిపించడు. ఇంద్రియాలను, మనస్సును జయించేటువంటి ప్రయత్నం చేయకుండా భగవంతుని చూడాలనుకోవటం కళ్ళు మూసుకొని సూర్యుడిని చూడాలనుకోవటం లాంటిది. సద్గురువును చెప్పిన విధానంలో సాధన చేసి ఇంద్రియాలను, మనస్సును స్వాధీనం చేసుకున్నప్పుడే ఆ భగవదానుభూతిని పొందగలుగుతున్నావు. అంటే ఇక్కడ భావన చాలా అద్భుతమైనటువంటిది. ఏకాగ్రత చాలా మంచిది. తపస్సులు
తపస్సులు 3 రకాలు. అవి మానసిక తపస్సు, వాచక తపస్సు, కాయిక తపస్సు. మానసిక తపస్సు అంటే ధ్యానము, యోగము మొదలైనవి. ఇక వాచిక తపస్సు అంటే మంచిగా మాట్లాడటం, మంచి గ్రంథాలు చదవటం మొదలైనవి. కాయిక తపస్సు అంటే మానవ సేవ చేయటం. ఈ 3 రకాల తపస్సులు స్వర్గాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ స్వర్గం అంటే ఆనందమని అర్థం. మనస్సుతో చేసే సాధనను గురించి ఆలోచించే ముందు మనస్సు అంటే ఏమిటి అని కొంచెం ఆలోచించాలి. ఏ జీవికైనా అన్ని ఆలోచనలకు, అన్ని పనులకు మూల బీజం ఏమిటది? మనస్సే అవుతుంది కదా. నిత్యము చెలిస్తూ ఉండటం ఈ మనస్సు యొక్క స్వభావం. దీన్ని గురించి తరచుగా ఆలోచిస్తూ దేన్ని గురించి ఉంటుందో, దేని గురించి యోచన చేస్తుందో దానిపై ప్రేమ పుట్టించటం మనస్సు చేసే విచిత్రాలలో ప్రధానమైనటువంటివి. పరమాత్మ వైపు ప్రయాణం చేయదలుచుకున్నటువంటి సాధకుడు మనస్సు యొక్క ప్రవాహాన్ని ఆపాలి. దీని ఫలితమే నిశ్చల ధ్యానము. ధ్యానానికి ఫలితమే రూపమైనటువంటి యోగ ప్రక్రియ. ఈ సంయమన దీని గురించి ఇంకో పర్యం బాగా చెప్పుకుందాం. చాలా మంచి సబ్జెక్ట్ ఇది. ఇక్కడ దాకా మనస్సును తీసుకురాగలిగితే అది ఉత్తమమైనటువంటి మానసిక తపస్సు అవుతుంది. ఇది పైన చెప్పిన 3 రకాల తపస్సులకు ఈ పునాది లాంటిది. ఈ పునాది మీద వాచిక తపస్సు, కాయిక తపస్సు అనేటువంటి 2 అంతస్తుల నిర్మించాలి. సంఘంలో బ్రతికే మనిషి ఏదో ఒకటి మాట్లాడక తప్పదు. ఇతరులతో మాట్లాడటం వీలైనంత తగ్గించి సద్గ్రంథాలను చదవాలి. అది కూడా ఒక విధమైనటువంటి సంభాషణే. అంటే దీనివల్ల ఎక్కువసేపు మంచి విషయాలను గురించి మాట్లాడతాం. కాబట్టి ఇది మంచి ఆలోచనకు దారితీస్తుంది. సత్యమే మాట్లాడటం నియమంగా పెట్టుకోవాలి. సత్యాన్ని ప్రియంగా చెప్పటం అభ్యసించాలి. ఇది సిద్ధించాలంటే మనం మాట్లాడే మాట ఇతరులను బాధ పెట్టేదిగా ఉండకూడదు. అందుకోసం మితంగా మాట్లాడటం అభ్యసించాలి. దీనిని వాచిక తపస్సు అంటున్నారు. ఇది 2వ అంతస్తు. ఇకపై అంతస్తు శారీరక తపస్సు. మనం శారీరకంగా చేసే పనులు తపస్సుగా మారాలంటే మనం చేసే పనులను నిస్వార్థంగా చేయటం నేర్చుకోవాలి. అలా చేయటం వల్ల ఆ పనులు పరిశుద్ధమైన నిస్వార్థ సేవగా మారుతున్నాయి. నిస్వార్థ సేవ చేసే ఉత్తములైన సత్పురుషులకు చేతనైనంత సహాయం చేయాలి. ఉత్తమ తపస్సు చేసి పెద్దలను కూడా పూజించాలి. ఇవి కూడా శారీరక తపస్సులే. అంటే బ్రహ్మచర్య అభ్యాసం కూడా శారీరక తపస్సే. ఈ శారీరక, వాచిక, మానసిక తపస్సులు పరస్పర ఆశ్రయాలు కనుక 3ంటిని ఒకేసారి ఆచరించాలి. ఇవి శాశ్వతమైన ఆత్మానందానికి దారితీస్తున్నాయి. ఈ దత్తగురు కృప వల్ల ఈ వివేచన మిమ్మల్ని తపస్సుకు దారితీస్తుంది అని మనం చాలా బాగా, వాచికం చాలా ముఖ్యమైనటువంటి దీంట్లో శుద్ధమైనటువంటి అది నేర్చుకోవాలంటే శుద్ధమైన మాటలు, నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడు నాలుకను చాలా జాగ్రత్త పెట్టుకుంటూ ఆ నాలుకతో ఉత్తమమైనటువంటి సద్గ్రంథాలు పఠిస్తూ మంచి జపాన్ని చేస్తూ మంచి మాట్లాడుతుండే అది వాచిక తపస్సు. అది దీని గురించి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ చెప్పుకుందామా? విద్యార్థి క్రమశిక్షణ. ఏకాగ్రత కుదరాలంటే ఈ నియమాలను మనం పాటించాలి. పాఠ్యపుస్తకాల మీద ఆసక్తి పెట్టుకోవాలా. పాఠ్యపుస్తకాలని గౌరవించు. మితంగా ఆహారం తీసుకోవాలా. మంచి వారితో స్నేహం చెయ్యి. బోధించేటువంటి గురువుల మీద గౌరవం, భక్తి కలిగి ఉండటం. ఈ నియమాలు విద్యార్థులకే కాక అన్ని ఆశ్రమాల్లో ఉన్న వారికి కూడా అన్వయిస్తుంది. ఈ నియమాలను వివరంగా తెలుసుకుందాం.
పాఠ్యపుస్తకాల మీద ఆసక్తి పెంచుకో అనేది మొదటి నియమం. ఏకాగ్రత లేకపోవటమే జీవుని సహజ స్థితి. ఈ చాపల్యం వల్ల అనేక రకాల పుస్తకాలు చదవాలన్నటువంటి ఆశ మనకు కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు వదిలేసి నవలలంతా చదువుతూ ఉంటారు. గృహస్థులు ధార్మిక గ్రంథాలు వదిలేసి కల్పిత గ్రంథాలంతా చదువుతూ ఉంటారు. ఏ గ్రంథాలతోనూ పనిలేనటువంటి సన్యాసులు ఉన్నారే ఏవేవో గ్రంథాలు చదువుతూ ఉంటారు. కనుక ఏ దశలో ఏ గ్రంథం నీకు పాఠ్య గ్రంథమో దాన్ని మాత్రమే చదవటం మొదటి నియమం. పాఠ్యపుస్తకాలను గౌరవించు అనేటువంటి రెండవ నియమం అనుకున్నాం కదా. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల మీద, గృహస్థులకు ధార్మిక గ్రంథాలపై బాగా ప్రీతి ఉండాలి. ప్రీతి లేకపోతే ఆ విషయాల వారి ధారణలో నిలవలేవు కదా. మితంగా ఆహారం తీసుకో అనేటువంటి మూడవ నియమం కదా. ఎవరు ఏ రకమైనటువంటి సాధన చేసినా ఆ సాధన అంతా వారి శరీరం మీద, వారి మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ స్వాధీనంలో ఉండాలంటే మితాహారం తీసుకోవాలి. ఆహారం మితి తప్పితే మనస్సుకి మత్తు ఎక్కుతుంది. మంచి వారితో స్నేహం చెయ్యి అనేటువంటిది నాలుగవ నియమం. మంచివారంటే ఎవరు? ఏ దశలో ఉంటే ఆ దశకు గల లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించేవారే మంచివారు. ఉదాహరణకి, ఒక విద్యార్థికి బాగా చదివేటువంటి స్నేహితుడే మంచివాడు అనుకుందాం. గృహస్థుడికి బాధ్యతలను సరిగా నిర్వర్తించేవాడే మంచి మిత్రుడు అనుకుందాం. ఎతికి మిత్రుడే అక్కర్లేదు, జ్ఞాపకం పెట్టుకోవాలి మనం బాగా. ఇక ఐదవ నియమం, బోధించే గురువుల మీద భక్తి కలిగి ఉండు. పరమాత్మ దర్శనానికి గురువు బోధనే సరైనటువంటి మార్గం. అందువల్ల అన్ని దశల్లోనూ కూడా గురుభక్తిని అభ్యసించాలి బాగా. దత్తగురు కృప వల్ల జీవితంలోని అన్ని దశల్లోనూ కూడా ఈ నియమాలను పాటించే శక్తి కలగాలి. ఈ నియమాలు విద్యార్థికి, మొదట అనుకున్నాం కదా, విద్యార్థి ఏ పాఠ్యపుస్తకం చదవాలో దాన్ని వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి చదివితే అనిపిస్తుంది వాడికి, అయ్యా నాకు ఇది వచ్చు, నేను ఎగ్జామినేషన్ చాలా బాగా రాయగలను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చేస్తుంది. అతీతమైనటువంటి ఏమిటో ఒక ధైర్యం, అది చాలా తప్పది. తెలుసు కదా దీన్ని ఇంకెంతసేపు నాకు నేను చూసుకుంటాను అనేది తప్పది. ఏది అట్లా అనుకుంటామో దాన్ని మర్చిపోతున్నాం. అందుకని రెండవది, వేరే పుస్తకాల మీద ధ్యానం పెట్టకూడదు. విద్యాభ్యాసం అయ్యేంతవరకు ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్నే అర్జన చేస్తూ వెళ్ళాలా, దాన్నే చదవాలా. ఇక యోగులకు, ఆధ్యాత్మ జీవన చేసేటువంటి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక గ్రంథాలను మాత్రమే చదువుతూ ఉండాలి. వాళ్ళకి అక్కర్లేనటువంటిది ఏదో జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలా అనేటువంటిది ఒక పిచ్చతనంతో ఏదేదో చదువుతుంటారు. వాళ్ళ మార్గమే వేరే అయిపోతుంది. ఇట్లా ఉందా అని మనస్సు చాలా చంచలం అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన నియమాలంతా అందరూ పాటిస్తున్నారు కదా. సద్గురువు శిష్యుడికి చేత అనేక కార్యాలు చేయిస్తుంటాడు. అది ఒక సాధన. ఈ కార్యాలు సిద్ధించడానికి సాధన సంపత్తి కావాలి వాడికి. దీనిని శిష్యుడే సంపాదించుకోవాలి. శిష్యుడికి గురువు మనస్సులో ఏముందో అనవసరం. ఆ గురువు యోగ్యుడా అయోగ్యుడా అనేది కూడా వాడికి అనవసరం. ఆయన చెప్పిన పని చెయ్యటమే శిష్యుడికి నిజమైనటువంటి కర్తవ్యం. దాన్ని చేసేందుకు నా దగ్గర శక్తి లేదని శిష్యుడు అనుకోకూడదు, ఎవరితో అనకూడదు. ఎందుకంటే అన్ని కర్మలను చేసే శక్తి ఇచ్చేది గురువే కదా. ఈ తెలివి హృదయ సంస్కారం కలిగినప్పుడే వస్తుంది. ఇలా ఎవడి హృదయాన్ని వాడే బాగు చేసుకోవాలి. అందుకే ఈ సూక్తి నీకు కావలసినటువంటి సాధన సంపత్తి నీవే సంపాదించుకోవాలి అనే శిష్యుణ్ణి శాసిస్తూ ఉన్నది. సముద్రాన్ని దాటిన హనుమంతుడికి శ్రీరాముడు పడవ అందించలేదు కదా.
నిజానికి రాముడు హనుమంతుణ్ణి సముద్రం దాటమని చెప్పలేదు, సీతను వెదకమన్నాడు. దానికోసం సముద్రం దాటవలసి వచ్చింది కదా. హనుమంతుడు సముద్రాన్ని దాటగలిగాడని రామాయణం చెబుతున్నది కదా. అంటే దీనివల్ల శిష్యుడు గురుభక్తి ద్వారా మాత్రమే తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలడు అనేటువంటి తెలుస్తూ ఉన్నది మనకు బాగా. అంతేగాక దానికి కావలసినటువంటి సాధన సంపత్తిని కూడా సాధించగలడు. ఈ ఉదాహరణలో మరొక అర్థం కూడా ఉంది. ఆధ్యాత్మిక పరంగా రాముడే పరమాత్మ, హనుమంతుడంటే జీవాత్మ, సముద్రం అంటే సంసారం. సముద్రాన్ని దాటడం అంటే ముక్తిని పొందటం అని అర్థం. ఈ ప్రక్రియ జరగాలంటే మొదట శిష్యుడు తన గురువుని గుర్తించాలి. ఈ గుర్తింపు రావాలంటే తన హృదయాన్ని స్వయంగా పరిశీలించుకోవాలి, విమర్శించుకోవాలి, చూసుకోవాలి తనకు తానే. ఈ పరిశీలనే హృదయ సంస్కారాన్ని, సాధన సంపత్తిని అందిస్తూ ఉంటుంది. ఎంతవరకు నేను వచ్చాను, ఎంతవరకు నేను సరిగా ఉన్నాను, ఎంతవరకు ఉపయోగపడుతున్నాను, ఎంతవరకు సోమారిగా ఉన్నాను, ఎంతవరకు కాలాన్ని వ్యర్థం చేస్తున్నానని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి శిష్యుడు. ఇలా సాధన చేసినటువంటి శిష్యుడు హనుమంతుడిలాగా ఈ సంసార సముద్రాన్ని అవలీలగా దాటగలుగుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఆత్మ సంస్కారం కావాలంటే గురువు ఇచ్చేటువంటి అనుగ్రహ ఒక కృపను, ఆ శక్తిని తాను స్వశక్తితో అభివృద్ధి చేసుకోవాలి. రామమంత్రాన్ని చెయ్యి అంటూనే ఆ రామమంత్రాన్ని కొన్ని కోట్లతో ఏకాగ్రతతో చేసినప్పుడు నీ శక్తి లభిస్తుంది. అంతేగాని రామమంత్రం ఇచ్చినటువంటి వాళ్ళే అది కూడా మీరే కూడా శక్తినివ్వండి, ఊరికి ఎందుకు చేయాలా, శక్తినిచ్చేది మీరే కదా, ఈ రామమంత్రం అయిన తర్వాత శక్తి ఇచ్చే బదులు అట్లే శక్తిని కూడా ఇచ్చే, ఈ రామమంత్రం ఇచ్చినట్టే శక్తి ఇచ్చేయండి అనకూడదు. నీకు శక్తి సంపాదన కోసమే ఆ మార్గాన్ని చూపించారు గురువుగారు. సాధన సంపత్తి నువ్వు పెంచుకోవాలా, నీవు ఆత్మవిమర్శన చేసుకోవాలా. నేను ఎంతవరకు ఎదిగాను, ఎంతవరకు దిగజారాను అని. ఎంతవరకు ఎదిగిన మనస్సు దిగజారిపోతున్నది అనేది జ్ఞాపకం పెట్టుకోను. అందుకని ఎంతవరకు నేను ఎవరి నుంచి ఎదిగాను, నేను ఈ పట్టుదల, ఈ మానసికమైనటువంటి ఒక స్థితి, సత్యసంధత నాలో రావాలంటే ఆ సద్గురువు ఇచ్చినటువంటి ఆ కృపా మంత్రం అనేటువంటిది, దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. అన్నీ సద్గురువే చేస్తాడులే, ఇది ఇచ్చినవాడు అది ఇవ్వకూడదని మళ్ళీ అట్లా అనుకోకూడదని జ్ఞాపకం చేసుకున్నాం కదా. సాధన సంపత్తిని పెంచుకోవాలంటే, ఈ మాయా సంసారాన్ని సముద్రాన్ని దాటాలంటే సద్గురు కృప, రామమంత్రం హనుమంతుడికి ఉపయోగపడినట్టుగా సద్గురు సేవనే ఒక మంత్రం. జై గురుదత్త.